సమాజంలో మంచి గుణం కలిగిన వాళ్ళు ఉంటారు, చెడు గుణం కలిగిన వాళ్ళు ఉంటారు. మరి వీళ్ళిద్దరు కాకుండా ఇంకొక థర్డ్ పర్సన్ ఉంటారు. ఎవరంటే అవకాశవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మరి వాళ్ళందరూ ఏడున్నారంటే కాంగ్రెస్ లో ఉండి రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడెప్పుడు గద్ద నుంచి వెళ్ళి దింపుదామా, రేవంత్ రెడ్డి గారిని ఎట్లా బ్లాక్మెయిల్ చేద్దామా, మీడియాకి లీకులు ఇస్తూ కొంతమంది వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరినీ నమ్మి మంచి మంచి పోస్టులు ఇచ్చి, క్యాబినెట్ ర్యాంకుల పోస్టులు ఇచ్చి కూడా రేవంత్ రెడ్డి గారి మంచితనం వల్ల ఈ రోజు వాళ్ళందరూ కూడా మంచిగా ఉన్నారు. కానీ ఏమైతుందంటే ఎవరైతే ఈ అవకాశవాదులు ఉన్నారో వాళ్ళందరినీ నమ్ముకొని రేవంత్ రెడ్డి గారు అయితే ప్రభుత్వం పైన చెడ్డ పేరు వాళ్ళందరూ కలిసి తెస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి కూడా దానివల్ల కొంత మైనస్ అవుతా ఉన్నది. మంచితనం ముసుగు వేసుకొని వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారి వెనకాల ఆడుతున్న నాటకం. మరి అసలు ఏం జరుగుతున్నది ప్రజాప్రభుత్వంలో, కాంగ్రెస్ లో ఏం జరుగుతున్నది తెలంగాణ దాంట్లో? వీళ్ళందరూ కలిసి పార్టీలను ప్రభుత్వాన్ని కూడా భ్రష్టు పట్టిస్తా ఉన్నారు. మరి ఎవరు పార్టీలో అట్లా ఎవరెవరు ఉన్నారు ఏందన్నది ప్రతి ఒక్కరికి రేవంత్ రెడ్డి గారికి తెలుసు. అయినా కూడా రేవంత్ రెడ్డి గారి మంచితనం వల్ల వాళ్ళందరినీ కూడా సరే పోనీలే మనోలే కదా అని చెప్పి పక్కకు పెట్టినా కూడా వాళ్ళందరికీ కొంచెం మంచి పదవులు ఇచ్చి కూడా పక్కకు పెట్టడం జరిగింది. మరి వాళ్ళ గురించి పార్టీలో కూడా మాట్లాడుకుంటా ఉన్నారు చాలా మంది. అయినా కూడా మరి కాంగ్రెస్ లో ఈ బుద్ధి ఉన్నది ఆ నాయకులు, కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ చిచ్చు పెట్టుడు ప్లస్ ఇంకోటి ఏంటంటే పార్టీని ఎట్లా నాశనం చేద్దాం, అది 10 సంవత్సరాల తర్వాత ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, మళ్ళీ వచ్చే ఎన్నికలలో ఎట్లా గెలవాలి, మనం అధికారంలోకి ఎట్లా రావాలి ఏందనేది సో ఎవ్వరికి కూడా లేదు. కష్టపడి ఈ రోజు రేవంత్ రెడ్డి గారును ఇంకా కొంతమంది నాయకులే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఏందనేది మనకు తెలియదా? ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అసలు ఏం జరుగుతున్నది ఏందనేది ఈ వీడియోలో చూసేద్దాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివ సుబ్రహ్మణ్యం. 10 సంవత్సరాల తర్వాత తెలంగాణలో ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే ఎవరి వల్ల అని ఎవరిని అడిగినా కూడా రేవంత్ రెడ్డి గారి వల్లనే అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉంటారు. కానీ సీనియర్ నాయకులు ఉన్నారు, వీళ్ళందరూ కాంగ్రెస్ ని ఇన్ని సంవత్సరాలుగా నడిపించకుండా వచ్చినారు కానీ అధికారంలోకి అయితే తీసుకురాలేకపోయినారు. సో వాళ్ళకి ఏమనిపిస్తున్నది అంటే మేము ఉన్నాం కదా సీనియర్లము, మేము కాకుండా రేవంత్ రెడ్డి గారికి ఎట్లా ముఖ్యమంత్రి పదవి ఇచ్చినారు అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు చేసిన పని ఏంది, రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టపడ్డారు. ఇక్కడ ప్రతి ఒక్కరిని అసలు కాంగ్రెస్ ని ఖమ్మంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అసలు ఖమ్మం గుమ్మం దాకనీయకుండా చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఇంకా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు. అయితే కొంతమంది ఎవరైతే ఉన్నారో మంచిగా కరెక్ట్ గా కాంగ్రెస్ ని పట్టుకొని పని చేస్తా ఉన్నారు. ఇక బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే డిస్టర్బెన్స్ చేయాలని చూస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చేస్తా ఉన్నారు. వీటన్నిటి మధ్యలో కూడా ఇంకా రేవంత్ రెడ్డి గారు గట్టిగానే ఉన్నారు, నడిపించుకుంటా పోతా ఉన్నారు ప్రభుత్వాన్ని. సో అట్లా నడిపిస్తా ఉన్నారు. మరి వాళ్ళని క్షమిస్తానే ఉన్నారు. వాళ్ళు అట్లనే అని చెప్పి కూడా వదిలేసి వాళ్ళకి మంచి పదవులే అలాగే ఏం తీసేయాలి, మంచిగా కొంతమందికి మంచి మంచి పదవులు ఇచ్చి వాళ్ళనైతే కొంచెం దూరం పెట్టడం జరిగినది. మరి రేవంత్ రెడ్డి గారు ఎవరినైతే నమ్ముతున్నారో వాళ్ళు కూడా వెన్నుపోటు పొడిచే అవకాశాలు వస్తున్నాయి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా అర్థం అవుతుంది. కాకపోతే ఇక మనోళ్ళే కదా అని చెప్పి వదిలేస్తా ఉన్నారు. అది రేవంత్ రెడ్డి గారి మంచితనం. ఆ నలుగురు అసలు కోవర్టులు పార్టీని ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. కోవర్టులే కాంగ్రెస్ కొంప ముంచుతున్నారు. ఎప్పటికప్పుడు వార్తలు చేరవేస్తున్న ద్రోహులు, తిన్నింటి వాసాలు అప్పుడే లెక్క పెడుతున్నారు. వెనుకటి కోవర్టుల గుణాలు మానుకోలేదు. అదే గతంలో నుంచి వెళ్ళి వాళ్ళందరికీ అట్లనే ఉన్నాయి. అయినా కూడా మన ప్రభుత్వం వచ్చినాక మనం ఇంకా ఎట్లా చేసుకోవాలి ఏందనేది ఎవరికి కూడా లేదు. బాధ్యతలు మర్చిపోయి లీకులు ఇవ్వడంలో మునిగి తేలిపోతున్నారు. పదవులు పొందిన పాత వాసనలు పోవట్లేదు. పార్టీని ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇప్పటికే అర్హతకు మించి పదవులు పొందారు. నమ్మిన వారికి వెన్నుపోటు మానుకోలేకపోతున్నారు. అదే ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెన్నుపోట్లు ఎట్లా అది ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు మానుకోలేకపోతా ఉన్నారు. మరి అట్లున్నది ఈ నాయకులందరూ ముచ్చట. చీమ చిటుక్కుమన్న ముందే లీగులు చేరవేస్తున్నారు. సీఎం రేవంత్ ను నమ్మించి మోసం చేస్తున్నారు. పెద్దలుగా చెలామణి అయ్యి సీఎం రేవంత్ రెడ్డి పక్కన చేరారు. పదవులు పొంది ప్రతిపక్షం కోసం పనిచేస్తున్నారా? మరి మీరందరూ కూడా పదవులు పొంది కూడా మీరందరూ ప్రతిపక్షం కోసం పనిచేస్తా ఉన్నారా? రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఒకటి చేద్దామని అనుకున్నప్పుడు అది అసలు బయటికి రాకముందే మీడియాకు ఎట్లా లీక్ అవుతా ఉన్నది, ప్రతిపక్ష నాయకులకు ఎట్లా లీక్ అవుతా ఉన్నది. మిమ్మల్ని నమ్మి ఈ రోజు మిమ్మల్ని అందరినీ నమ్మి కూడా మీకు చెప్తా ఉన్నారంటే అది మీ పైన నమ్మకం. దాన్ని మీరు నిలబెట్టుకోలేకపోతా ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి కూడా ఆలోచించుకోండి. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పైసలు కలబడ్డారు. కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది నాయకులు ఎవరినైతే రేవంత్ రెడ్డి గారు నమ్మి పక్కన పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా పైసల ఆశ ఎక్కువైపోయి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఉన్న పదవులు కాకుండా మాకెందుకు ఇంకా మంచి పదవులు మాకు దక్కద్దనే ఆశతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నడిపిస్తున్న తతంగం ఇట్లున్నది. అయినా కూడా రేవంత్ రెడ్డి గారు
ఇక తన పని ఏదైతే ఉందో అదంతా చేసుకుంటూ పోతా ఉన్నారు. కానీ మీరు చూసుకోండి, జనరల్గా ఏంటంటే ఈ నేషనల్ పార్టీ కాబట్టి ఇట్లా నడుస్తుంది. అదే ప్రాంతీయ పార్టీలు అయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండకపోతుండే, రేవంత్ రెడ్డి గారు కూడా ఇంత కష్టం కాకపోతుండే. ప్రాంతీయ పార్టీ అంటే ఏంటంటే జనరల్ కేసీఆర్ గారు చూసుకున్నాం, ఎవరు కూడా అపోజ్ చేయలేరు. సీఎం ఎవరంటే ఎప్పుడైనా కూడా కేసీఆర్ గారనే చెప్తారు. కాంగ్రెస్ పార్టీలో ఏమైతుందంటే అక్కడ ఒక ఛాన్స్ దొరుకుతుంది ఎవరికైనా కూడా, ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని దింపేస్తే ఆ పదవి నాకు వస్తుంది అనేది ఒక థాట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఇట్లా పుట్టుకొస్తున్నాయి. కాబట్టి ఇట్లాంటి ఇష్యూస్ నడుస్తున్నాయి. ఎవరు నమ్మకస్తులో ఎవరు కాదో తెలుసుకోలేక రేవంత్ సతమతం అవుతున్నారు. అధికారంతో అంటకాగుతూ అసలు సమాచారం ముందే సేకరిస్తున్నారు. క్షణాలలో ప్రతిపక్షానికి ఊపందిస్తున్నారు. రహస్యంగా ఉంచాల్సిన వాళ్ళే బహిర్గతం చేస్తూ ఉన్నారు. అవసరం లేని విషయాల్లో తలదూర్చుతున్నారు. బాధ్యతలు పక్కన పెట్టి బద్మాష్ పనులు చేస్తా ఉన్నారు. మోసగాలను నమ్మి సీఎం రేవంత్ రెడ్డి బాధపడుతున్నారు. మంత్రివర్గంలో కొంతమంది అలాగే ఉన్నారు. 2-3 మంత్రులు ప్రతిపక్షం విమర్శలకు సమాధానం చెప్పడం లేదు. ఇదైతే ఇంకో అసలు దరిద్రం ఏంటంటే, కాంగ్రెస్ లా నేను ఫస్ట్ నుంచి చూస్తాను, ప్రజాప్రభుత్వం అధికారులకు వచ్చిన దగ్గర నుంచి చూస్తాను ఏంటంటే వీళ్ళు చేసిన మంచి పనులు వీళ్ళు చెప్పుకుంటలేరు. రేవంత్ రెడ్డి గారు ఒక్కరే చెప్పుకుంటా ఉన్నారు. అసలు ఏం చేస్తున్నారు రాష్ట్రంలో, ఇంకా కొంతమంది మంత్రులు అంతే, ఏళ్ళ పైన లెక్క పెట్టచ్చు ఎవరెవరు పని చేస్తున్నారు, కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు అంతే. మిగతా వాళ్ళది ఎట్లున్నారంటే తెలంగాణ రాష్ట్రం అంటే ప్రజాప్రభుత్వం ఏవైతే స్కీములు కానివ్వండి అవన్నీ ఇస్తుందో దాని గురించి వీళ్ళు చెప్పుకుంటలేరు. ఇంకోటి ఏంటంటే సన్నబియ్య పథకం ఏదైతే ఉందో భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. మిగతా రాష్ట్రాలలో వాళ్ళందరూ ఇడికి వచ్చి మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇది ఎట్లా సాధ్యమవుతున్నది, మేము కూడా ఇట్లా చేయాలనుకుంటున్నాం అని చెప్పి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మీటింగ్లు పెట్టి తెలుసుకొని మేము దీని గురించి అయినా మా ప్రమోషన్లు చేసినా లేదా చెప్పుకున్నారంటే అది కూడా ఏం లేదు. మేము బీఆర్ఎస్ లెక్క లేదా మిగతా పార్టీ లెక్క డప్పు కొట్టుకుంటే కాదు, తెలియాలి జనాలకు కూడా. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో ఎక్కడైనా ఏదైనా నడుస్తుంది సరే, మేబీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తే ఎవరికైనా కూడా అది మేబీ గత ప్రభుత్వం వల్లనో లేదో మీరు ఇచ్చిన హామీల వలన ఏవైనా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ప్రతి ఒక్కరు చెప్పుకోవాలి కదా. సీఎం రేవంత్ రెడ్డి గారి పైన ఇంతమంది మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కానివ్వండి, ఇంకా నాయకులు వాళ్ళందరూ కూడా ఎవరు కూడా విమర్శిస్తలేరు ప్రతిపక్షాలను. ప్రతిపక్షంలో మీరు చూడండి, కేటీఆర్ గారిని కానివ్వండి, హరీష్ రావు గారిని కానివ్వండి, కేసీఆర్ గారిని కానివ్వండి, ఇంత చిన్న మాట అంటే వామ్మో ఇక ర్యాలీలు అని చెప్పి దిష్టిబొమ్మ దగ్నాలు అని చెప్పి అవన్నీ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారికి ఎందుకు మీరు ఎవరైనా ప్రతిపక్ష నాయకులు ఏదైనా అన్నప్పుడు ఎందుకు మీరు స్పందిస్తలేరు, ఎందుకు మాట్లాడతలేరు? సర్పంచ్ ఎలక్షన్లప్పుడు కానివ్వండి, ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికప్పుడు కూడా ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ ఎవరు తీసుకున్నా కూడా రేవంత్ రెడ్డి గారే ముందున్నారు. నేషనల్ పార్టీ అయినప్పటికీ కూడా అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, దీన్ని ముందుకు నడిపించే బాధ్యత నాది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్టాండ్ తీసుకుంటున్నారు. కానీ మిగతా నాయకులు ఎవరైనా తీసుకుంటున్నారా? మున్సిపల్ ఎలక్షన్స్ కి పోవాల్సిన అవసరం ఏమున్నది రేవంత్ రెడ్డి గారికి? మంత్రులు లేరా, ఎమ్మెల్యేలు లేరా? వాళ్ళందరూ పోతే కాదా ఆడ? మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ముందుండి నడిపించినారు. ఏడవేను మరి నాయకులందరూ మీరందరూ వచ్చి చేయొచ్చు కదా. ప్రతి దాంట్లో రేవంత్ రెడ్డి గారే ముందుండాలా? ఇక అట్లా అందుకే కదా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి సీట్ ఇచ్చినారు. మిగతా వాళ్ళకి ఇస్తే ఇట్లా చేయకపోతుండే కావచ్చు ఎవరు కూడా. మాకెందుకు లేని ముఖ్యమంత్రి పదవిలో నా పని అయితే నేను చేసుకుంటే అయిపోతుంది, ఇప్పుడు ఉన్నదిగా మంచి 5 సంవత్సరాలు మంచి వెనకాల వేసుకుంటే అయిపోతుంది అన్న ఆలోచనలో మిగతా వాళ్ళు ఉంటుండే కావచ్చు. కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారు. ప్రతిదానికి సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఆదరించి అన్నం పెట్టిన వారికే సున్నం పెట్టే వాళ్ళుంటారు. నమ్మించి నట్టేట ముంచే వాళ్ళే నమ్మకంగా నటిస్తారు. వాళ్ళు ఎవరో ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తించి పక్కన పెట్టకపోతే కష్టమవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ భవిష్యత్తుకి కూడా నష్టం జరుగుతుందని చెప్పి మనకైతే రావడం జరిగినది. ఇది ఎవరో రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు. దయచేసి మీ మంచితనం ఏదైతున్నా జర కొంచెం పక్కకు పెట్టి ఇట్లాంటి వాళ్ళని కొంచెం దూరం పెడితే బాగుంటది. ఇంకా మీరు మంచిగా పని చేసుకోవచ్చు. మీకు ఎవరెవరైతే మీ వరకు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రానిస్తలేరు, మీరు నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు దోస్తులు కానివ్వండి ఎవరైనా కానివ్వండి, వాళ్ళందరూ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీ వరకు కూడా రానిస్తలేరు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది నిజమా కాదా ఒక్కసారి మీరు తెలుసుకోండి. రేవంత్ రెడ్డి గారు మీకు కూడా తెలుసు, మీ వాళ్ళే, మీ మంచి కోరుకునే వాళ్ళు కూడా మీ చుట్టుపక్కల ఉంటారు. వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని ఇట్లా మోసం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిని నమ్మించి మిత్రులు కూడా ఎవరైతే ఇన్ని సంవత్సరాల నుంచి క్లోజ్ అని చెప్పుకున్నామో వాళ్ళు కూడా అసలు ఏ ముచ్చడు కూడా ఈడిదాకా రాణిస్తలేరు. అందరూ పైసలు వెనకాల పడ్డారు. వచ్చే 5 సంవత్సరాలు మళ్ళా అధికారంలోకి ఎట్లా రావాలని ఎవరు కూడా ఆలోచిస్తలేరు. ఉన్నన్ని రోజులే మంచిగా ఉండాలి అన్న థాట్లో వీళ్ళందరూ ఉన్నారు. అది మైనస్ అవుతా ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నారు. అయినా కూడా అన్ని గణం జరుగుతూ ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ బ్యాక్ స్టెప్ వేయలేదు. రేవంత్ రెడ్డి గారు ముందు ఉండి
ఎవరితో నాకేం సంబంధం, వాళ్ళు వచ్చినా రాకున్నా నేనైతే నా పార్టీని ఇక్కడ కాపాడుకోవాలి, నా పార్టీని ఇక్కడ అధికారంలో ఉండేటట్టు చేసుకోవాలని చెప్పి ఏ ఎలక్షన్ అయినా కానివ్వండి, మున్సిపల్ కానివ్వండి, సర్పంచ్ ఎలక్షన్స్ కానివ్వండి, బై ఎలక్షన్స్ కానివ్వండి, ఏ ఎలక్షన్ వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చి ప్రచారంలో ఉన్నారు. మన దావోస్ నుంచి వచ్చి కూడా వెంటనే ఇక్కడ మళ్ళీ మీటింగ్ పెట్టుకొని అక్కడికి వెళ్ళి సమ్మక్క సారక్క జాతర ఏదైతే ఉందో జాతరని కూడా అక్కడి నుంచి పర్యవేక్షిస్తూ ప్రతి ఒక్కటి కూడా చూసుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చి వెంటనే మున్సిపల్ ఎలక్షన్స్ ఏదైతే ఉందో ఆ కోడ్ రిలీజ్ చేసి ఆడికెళ్ళి చూసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రతి దగ్గరికి నేను వచ్చి క్యాంపెయిన్ చేస్తా అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆడ మంత్రులు లేరా, ఎమ్మెల్యేలు లేరా, వాళ్ళు చేసుకోలేరా? నమ్మకం లేదు కదా మరి మీ పైన, జనాలకే లేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని చూస్తే అన్న జర కొంచెం ఊపు వస్తుంది జనాలకు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు రావడం జరిగినది. ఇట్లయితే వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అధికారంలోకి వస్తుంది అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రతి దాంట్లో రేవంత్ రెడ్డి గారు ముందుంటే సరిపోదు, మీ సపోర్ట్ కూడా ఉండాలి. అప్పుడు ఏంటంటే గతంలో బీఆర్ఎస్ చేసిన అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల రేవంత్ రెడ్డి గారు ఇంకా గట్టిగా ఉండడం వల్ల ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొంతమంది నాయకులు సపోర్ట్ ఇవ్వడం వల్ల వచ్చింది. అంతేగాని ఏదో మీ పైన మిమ్మల్ని చూసి ఏదో ఓట్లు వేసినని చెప్పి మీరు కనుక అనుకోకండి. ఇప్పుడు కనుక మీరు ఈ దరిద్రమైన పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పక్కకు పెట్టేసి, ఈ వెన్నుపోటు పొడిచే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కకు పెట్టేసి గద్ద దింపాలని చెప్పి కొంతమంది అనుకుంటా ఉన్నారు. అవన్నీ ఏవైతే ఉన్నాయో పక్కకు పెట్టేసి రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో ఎట్లా గెలవాలి, ప్రజలకు ఏం కావాలి ఏందనేది ఆలోచిస్తేనే మీరు మళ్ళా అధికారంలోకి వస్తారు. రేవంత్ రెడ్డి గారు ఏమేం చేసిండు ఏందనేది జనాలందరికీ కూడా తెలుసు. రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఈ రోజు మీరు అందరూ కూడా మంత్రి పదవిలో ఉండేటోళ్ళు గారు, క్యాబినెట్ ర్యాంకులలో ఉండేటోళ్ళు కూడా కాదు. ఇది ఒకటి ఆలోచించుకోండి. సో ఇది దీనికి సంబంధించి రావడం జరిగినది, ఇది ఆల్రెడీ నడుస్తూ ఉన్నది. ఎందుకంటే మనం గతంలో కూడా హిల్ట్ దాని గురించి కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ బయటికి వచ్చింది. అప్పుడు కూడా మనం మాట్లాడినాం. అప్పుడు కూడా దీని గురించి మాట్లాడి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి చూడండి అని చెప్పి చెప్పడం జరిగినది. ఇది మరి దీనికి సంబంధించి కాంగ్రెస్లో ఇట్లున్నారు లీకు రాజాలు, మరి ఎవరు వీళ్ళ గురించి కూడా త్వరలో రేవంత్ రెడ్డి గారు కూడా చూస్తారు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే మీరు కొన్ని మంచి ఆలోచనలతో ఉన్నారు, మంచి చేయాలని అనుకుంటున్నారు కాబట్టి మీకు సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మీకు కూడా తెలుసు, కానీ మీ మంచితనం అది. గతంలో కూడా మేము అదే చెప్పినాం, మీ మంచితనం వల్ల వాళ్ళు ఇంకా ఎగిరిపోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఎగిరి గంతులు వేస్తూ ఉన్నారు. ఏం కాదు మావాడే రేవంత్ రెడ్డి గారు, ఏం కాదు మేము ఏం చేసినా కూడా ఏం కాదు, కళ్ళు మూసుకుంటారు, రేవంత్ రెడ్డి గారికి అంత మంచితనం ఉన్నది అని చెప్పి అట్లా ఎగురుతా ఉన్నారు వాళ్ళందరూ కూడా. దయచేసి వాళ్ళందరికీ కూడా ఒక మంచి గుణపాఠం చెప్తే జర కొంచెం మంచిగా ఉంటారు. కాంగ్రెస్లో ఉన్న ఒక్కసారి అసలు ఎమ్మెల్యేలు ఏం చేస్తూ ఉన్నారు, జనాలకు పోతున్నారా లేదా, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు మంత్రులు కూడా అనేది ఒక్కసారి మీరు దృష్టి పెట్టి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది అనుకోండి, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి కదా, గట్టిగా పనిచేస్తే మళ్ళీ 100%గా మళ్ళీ వచ్చే ఎన్నికలలో కూడా మీరే గెలుస్తారు. ఇక దీనిపైన నో డౌట్. ఇక జనాలందరికీ కూడా మార్పు ఎట్లున్నది ఏందన్నది కూడా మెల్లగా తెలుస్తుంది. ఇప్పుడు మీరు హైడ్రా కూడా తీసుకొచ్చిన ఫస్ట్లో జనాలందరికీ నచ్చలేదు, అదేంటంటే మెల్లగా ఎక్కింది ఒక్కొక్కరికి. సో అదే మంచి మనం ఫస్ట్ మంచి ఎవరికి చెప్పినా కూడా ఎక్కదు తొందరగా, అబద్ధాలు ఏది చెప్పినా కూడా ఫట్టన ఎక్కేస్తాయి. ఎందుకంటే మంచిగా అనిపిస్తుంది వాళ్ళకి, అబద్ధాలే మంచిగా అనిపిస్తుంది ఎవరికైనా కూడా. మనం ఒకరి గురించి ఎంత మంచిగా చెప్పినా కూడా అది ఫస్ట్లో అర్థం కాదు, మెల్లగా ఎక్కుతూ ఉంటుంది ఒక్కొక్కరికి. అరే కరెక్టే కదా అని. ఏదైతే హైడ్రా ఉందో ఎగ్జాంపుల్గా హైడ్రానే తీసుకుందాం, చాలా మంది ఇబ్బంది పడ్డారు, కష్టపడ్డారు, బాధపడ్డారు, కానీ తర్వాత దానివల్ల ఎంత లాభం జరుగుతుంది ఏంటంటే మెల్లగా అర్థమైంది జనాలకు. అట్లనే ప్రతి ఒక్కరు కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఒకటే చెప్తున్నా, సీనియర్ నాయకులకు మంత్రులు ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ కాంగ్రెస్ పార్టీ మళ్ళా వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రావాలంటే మీరందరూ రేవంత్ రెడ్డి గారి వెనకాలనే ఉండాలి. దయచేసి ఇట్లాంటి పనులు ఏవైతే ఉన్నాయో పక్కకు పెట్టేసేయండి. వాళ్ళందరూ ఎవరెవరో ఇక మీరు ఎట్లాగో ఆల్రెడీ మీ పని ఏదైతే ఉందో మీరు చేస్తానే ఉన్నారు. ఇక మళ్ళీ ఇట్లాంటి ఏమైనా ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి బయటికి, ఇక డైరెక్ట్ ఎవరెవరు ఉన్నారు అసలు కోవట్టులు ఎవరు, రేవంత్ రెడ్డి గారి పక్క నుండి ఎవరెవరు ఇట్లాంటి కథలు పడుతున్నారు ఏంటనేది డైరెక్ట్గా ఫోటో వేసి కొట్టుడే ఉంటుంది. ఇక దాంట్లో ఇక ఏం ముందు వెనకాల ఆలోచించేది ఏమి ఉండదు. ఇది మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో తెలపండి. వీడియో ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అటెండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.